సభా సరస్వతికి నమస్సులు. ఆధునిక తెలుగు సాహిత్య విమర్శకులను గురించి పరంపరగా కట్టమంచి రామలింగారెడ్డి గారు తొలి ప్రసంగం నేనే చేసి ఉన్నాను. ఇందులో కట్టమంచికి పూర్వం ఉన్నటువంటి తెలుగు సాహిత్య విమర్శ ఏ రకంగా ఉండింది అనేటటువంటి అంశాన్ని గురించి తొలి ప్రసంగం చేసి ఉన్నాను. ఆ క్రమంలో మలితరానికి ప్రతినిధిగా మలితర సాహిత్య విమర్శలో కొంతమంది ప్రముఖమైనటువంటి వాళ్ళని మనం చెప్పుకుంటే అందులో ప్రధానంగా కనిపించేటటువంటి వారు వడలి మందేశ్వరరావు గారు. ఆయన నిజంగా తెలుగు సాహిత్య విమర్శలో భావజాలాల జోలికి వెళ్లకుండా, అంటే ఆయనకు భావజాలం లేదని దృక్పథం లేదని చెప్పటం కాదు, అవి ఉన్నా సాహిత్యాన్ని సాహిత్యంగానే ప్రేమించేటటువంటి ఒక స్వభావం ఆయన సమకాలికుల్లో ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది. ఇది వడలి మందేశ్వరరావు గారిలో మనం గమనించాల్సిన విషయం. సరే, వారు విమర్శకుడిగా ఒక 15 రచనలు చేశారు. అటు ఇంగ్లీషు సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు, తెలుగు సాహిత్యాన్ని బాగా చదువుకున్నారు. గణిత శాస్త్ర ఉపాధ్యాయుడు ఆయన, పాఠాలు మ్యాథ్స్ టీచరు. అయితే ఆ మ్యాథ్స్ చదువుకోవడం వల్ల సాహిత్య విమర్శలో ఒక మంచి జరిగింది నాకు అని ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటారు. అది సాహిత్య విమర్శలోకి రావాలని కూడా కోరుకుంటూ ఉంటారు వారు. మరి ఏమంటారు అని అంటే, గణితంలో మ్యాథమెటిక్స్ లో ఉన్నటువంటి రిగర్ లాంటిది సాహిత్య విమర్శలోకి కూడా రావాలి అని అంటూ ఉంటారు. అంటే ప్రైమరీ సోర్స్ ని ఆధారం చేసుకొని ప్రైమరీ సోర్స్ కి సంబంధించినటువంటి అంశాలని కేంద్రంగా చేసుకొని సాహిత్య విమర్శ కొనసాగాలి అన్నది వారి మాటల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఆ మాటల దగ్గర మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఎందుకు ఆ మాట ఆయన 50లు 60ల కాలంలో అన్నారు అంటే, సాహిత్య విమర్శ దృక్పథాల ఆధారంగాను లేకపోతే భావజాలాల ఆధారంగాను అధ్యయనం చేయటం అన్న పద్ధతి పెరుగుతూ ఉన్నప్పుడు సాహిత్యాన్ని సాహిత్యేతర శాస్త్రాలతోనూ సామాజిక భూమికలతోనూ పరిశీలిస్తూ ఉన్నప్పుడు సాహిత్యం ప్రధాన ఆధారం కావాలి, కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటివి ఎక్కువ ఆధారం కాకూడదు అన్నది ఆయన అభిప్రాయం. అందుకని ఆయన ఆ మాట అని ఉంటారు అనిపిస్తుంది. ఎందుకు అన్నారు అన్నదానికి నేను కారణం అంటున్నాను. కానీ చరిత్ర, సమాజము, మరొకటి తెలియకపోతే సాహిత్యం అర్థమవుతుందా అనంటే, అర్థం చేసుకోవటానికి సాహిత్యమే పునాదిగా ఉండాలి. ఇది తొలితరం మలితరంలో ఉన్నటువంటి ఏ భావజాలాలకి సంబంధించినటువంటి విమర్శకులకైనా సరే ఆ అవగాహన ఉంది. కానీ ఇవాళ సాహిత్యాన్ని వదిలిపెట్టి చాలా విషయాలు సాహిత్యం పేరుతో మాట్లాడుతూ ఉండటం అన్నది ఒక కాలంగా, ఒక పరిణామంగా కనిపిస్తుంది. కాబట్టి ఆయన ఒక ఇంటర్వ్యూలోనే అన్నా కూడా ఈ మాట ప్రైమరీ సోర్స్ అంటే ఇక్కడ సాహిత్యానికి సాహిత్యం ఆధారం కావాలి, దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అంశాలన్నీ కూడా అది అర్థం చేసుకోవటానికి ఉపయోగపడాలి అన్న జ్ఞానంతో ఆయన సాహిత్య విమర్శ ప్రారంభించారు. ఆయన మహాభారతాన్ని గురించి ఆలోచించటంతో ప్రారంభించినా సరే, తెలుగు సాహిత్య విమర్శలో మాత్రం ఆయనకి సాహిత్య విమర్శ రంగంలో గట్టి గుర్తింపునిచ్చింది అనండి, లేదా ఆయన్ని ప్రత్యేకంగా నిలబెట్టింది అన్నది అధివిమర్శ మార్గం. అంటే సాహిత్య విమర్శ పైన చేసేటటువంటి విమర్శ, లేదా సాహిత్య భావనలను గురించి చేసేటటువంటి విమర్శ, మెటాక్రిటిసిజం అని అంటాం. అట్లాంటి భావనలతో ఆయన తొలి వ్యాస సంపుటి సాహిత్యం విమర్శ అన్న పుస్తకం తరువాత ఆయనది వచ్చినటువంటి పుస్తకం
అనుశీలన, ఆయనది తొలి పుస్తకం అనుశీలన 63 ఆ ప్రాంతంలో. అందులో కవితో విమర్శకుడు, విమర్శలో కొన్ని భాగాలు, సాహిత్య చరిత్ర సంబంధించినటువంటి అంశాలు విమర్శలోకి ఎట్లా వస్తాయి, కవిత్వంలో శిల్పం లాంటి వ్యాసాలు ఉన్నాయి. సుదీర్ఘ వ్యాసాలు, చిన్న వ్యాసాలు ఏం కాదు, చాలా విస్తృతమైనటువంటి వ్యాసాలు. ఆ విమర్శకుని లక్షణాలు. ఇప్పుడు 60ల తరువాత తొలితరంలో ఉండేటటువంటి వాళ్ళు విమర్శకుడి లక్షణాలు, విమర్శ లక్షణాలు ఏదో చెప్పుకుంటే, 60ల తర్వాత చాలా చాలా రకాలైనటువంటి అంశాలన్నీ కూడా విమర్శలోకి వచ్చి చేరిపోతున్నాయి. సాహిత్య చరిత్రకారుడు కూడా విమర్శకుడయ్యాడు. భాషాశాస్త్రవేత్త భాషాశాస్త్ర భూమికతో సాహిత్యాన్ని చూస్తే అతను విమర్శకుడయ్యాడు. చరిత్ర చదువుకున్నటువంటి వాడు సాహిత్యంలో చరిత్రని పరిశీలిస్తే అతను సాహిత్య విమర్శకుడయ్యాడు. ఇలా విస్తృతమవుతూ ఉన్నది. 40ల తరువాత సాహిత్య విమర్శ. అటువంటి సందర్భంలో విమర్శకుడు అనేటటువంటి వాడు ఏ రకంగా ఉంటాడు, అతని లక్షణాలు ఏమిటి, అతని స్వభావం ఎట్లా ఉండాలి, అతను ఏం చెయ్యాలి అని చెప్పటం కోసం ప్రయత్నం చేసినటువంటి రచన అనుశీలన, అందులోని వ్యాసాలు. ఇందులో ప్రధానంగా 3 విషయాలు ఆయన్ని ప్రధానంగా చెప్పదలుచుకున్నది. కవితో విమర్శకుడు అన్నప్పుడు ఈ ఆలంకారికులు చెప్పిన సహృదయుడు, సామాజికుడు ఇలాంటి విషయాల జోలికి వెళ్లకుండా కవి లోపల ఎట్లా విమర్శకుడు ఉంటాడు, కవితో విమర్శకుడు నడవవలసినటువంటి అవసరం ఏమిటి అనేటటువంటి 2 విషయాల్ని ప్రధానంగా చేసుకొని ఆయన మాట్లాడతారు. ఇది అనుశీలనలో కనిపించేటటువంటి ఒక అంశం. రెండవది, తరువాతి కాలంలో ముదిగొండ వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు విమర్శకుడు కవి కానక్కర్లేదు అని, ఎందుకంటే తొలితరంలో ఉన్న వాళ్ళు చాలా మంది కవులు విమర్శకులు రెండు కాబట్టి, కవి కానక్కర్లేదు అని చాలా గట్టిగా చెప్పటానికి పునాదులలాగా ఉన్నవి లేదా ఆలోచనలు ఇచ్చేటటువంటి అంశాలు ఈ కవిలో విమర్శకుడు అనేటటువంటి వ్యాసంలో కనిపిస్తాయి. ఇక విమర్శలో విభాగాలు అన్నప్పుడు ఆయన కవి జీవిత విమర్శ, అట్లాగే శిల్ప విమర్శ, సాహిత్యాన్ని ప్రధానంగా చేసుకుని చేసేటటువంటి విమర్శ, గ్రంథ పరిష్కరణ, వ్యాఖ్యానం, ఇట్లాంటివన్నిటినీ పాటిస్తూ సాహిత్య ప్రధానంగా జరిగేటటువంటి విమర్శలు ఏ రకంగా ఉన్నాయి, సాహిత్యేతర అంశాలతో అంటే సామాజిక భూమికల మీద జరిగేటటువంటి విమర్శలు ఏ రకంగా ఉన్నాయి అని 60లు 65ల కాలంలోనే ఒక ఆలోచన ఇవ్వటానికి చేసినటువంటి ప్రయత్నం మనకి ఆ వ్యాసంలో కనిపిస్తుంది. కాగా ఆయన ఈ పుస్తకంలో ఇంతకు ముందే నేను అన్నట్టు 3 విషయాల్ని ప్రధానంగా వారు చర్చలోకి తీసుకొచ్చారు లేదా ప్రధానంగా చెప్పారు. అంటే ఆ 3 ఏమిటి అని అంటే, ఏది శిల్పం అవుతుంది కవిత్వంలో అని చెప్పడానికి చేసిన ప్రయత్నం ఒకటైతే, రెండవది కవి విమర్శకుల మధ్య భేద సాదృశ్యాలు, సంబంధాలు, కవితో విమర్శకుడు, విమర్శకుడితో కవి నడవవలసినటువంటి తీరులు చెప్పటం రెండవది. మూడవది 60ల నాటికి తెలుగు సాహిత్య విమర్శలో ఎన్ని విభాగాలు ఉన్నాయో ఆ విభాగాలను గురించి అన్నిటిని గురించి మౌలికమైనటువంటి ఆలోచనలు ఇస్తూ ఏది ఎందుకు వచ్చింది, దాని కొనసాగింపు ఏమిటి అని చెప్పటానికి చేసినటువంటి ప్రయత్నం ఈ వ్యాసంలో, ఈ పుస్తకంలో మనకి బాగా కనిపిస్తుంది. ఇలా ఆయన శిల్పి నన్నయ, శ్లోకం నుంచి స్వర్గానికి, సాహిత్య తత్వ వివేచన, విమర్శ నాటి నుండి నేటి వరకు, 100 ఏళ్ల తెలుగు సాహిత్యంలో కొన్ని ధోరణులు, ఇంగ్లీష్లో 100 ఏళ్ల తెలుగు సాహిత్య విమర్శల గురించి, 100 ఏళ్ల కవిత్వాన్ని గురించి ఇంగ్లీష్లో రాసినటువంటి పుస్తకాలు, విమర్శ కోణం నుంచే రాసినవి విమర్శ నాటి నుండి నేటికి, అట్లాగే సాహిత్య తత్వ వివేచన, అట్లాగే మన పాశ్చాత్య సాహిత్య విమర్శ చరిత్ర సిద్ధాంతాలు, ఈ అనుశీలన, ఇలాంటి పుస్తకాలన్నీ ఒకవైపు. రెండోది ఆయన నన్నయ్యని గురించి రాసినటువంటి రచనలన్నీ మరొకటి. మూడవది విశ్వనాథ సాహిత్యం పైన రాసినటువంటి
ఇది కల్పవృక్షం, మరోమారు కల్పవృక్షం, విశ్వనాథ మనిషి మనీష అనే పుస్తకాలు. ఆ తరువాత వివిధ సందర్భాలలో రాసినటువంటి వ్యాసాలన్నీ తీసుకువచ్చినటువంటివి. వారు ఒక అంశాన్ని తీసుకొని చేసినటువంటి అధ్యయనంలో మనకి విమర్శ మీద చేసినటువంటి అధ్యయనం ఒకటి కనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణ గారి పైన చేసినటువంటి అధ్యయనం కనిపిస్తుంది. మిగతావన్నీ శిల్పి నన్నయ్య అని నన్నయ్య మీద చేసింది కనిపిస్తుంది. మిగతావన్నీ కూడా వివిధ సందర్భాలలో ఆయన రాసినటువంటి వ్యాసాలు, ఆయన చేసినటువంటి ఆలోచనలు అన్నీ కూడా పుస్తక రూపాన్ని పొందినవి. వ్యాస సంకలనాలే, వ్యాస సంపుటులే ఒక రకంగా. కానీ మౌలికంగా విమర్శ గ్రంథాలు ఒక రచయితని, ఒక రచనని ఎన్నుకొని చేసినవి అని చూసినప్పుడు శిల్పి నన్నయ్య, మరోమారు కల్పవృక్షం, ఇది కల్పవృక్షం, పాశ్చాత్య సాహిత్య విమర్శ సిద్ధాంతాలు పరిణామాలు, అనుశీలన, ఈ పుస్తకాలు ప్రధానంగా ఒక అంశాన్ని తీసుకొని రచించినటువంటివే కనిపిస్తాయి. అయితే ఆయన ఫలానా పుస్తకం రాశాడు, ఫలానా పుస్తకంలో ఫలానా వ్యాసం ఉంది, ఫలానా అని చెప్పటం కంటే కూడా నాకు ఇచ్చినటువంటి 40-50 లేదా గంట లోపల ఇచ్చినటువంటి సమయంలో సాహిత్య విమర్శకుడిగా ఆయన మౌలికంగా చెప్పినటువంటి విషయాలేంటి అని మనం చూసుకున్నప్పుడు ప్రధానంగా ఆయన ఒక 7-8 విషయాలు ఆయన ప్రతిపాదించినాడు. తెలుగు సాహిత్య విమర్శలో వడలి మందేశ్వరరావు గారి కంట్రిబ్యూషన్ ఏమిటి, యోగదానం ఏమిటి అని మనం మాట్లాడుకునేటటువంటి సందర్భంలో ఇది ప్రధానమైనటువంటి అంశం. ఆయన సాహిత్య విమర్శను గురించి చాలా మంది మంచి చెడుల విశ్లేషణ అని, లేకపోతే సాహిత్యాన్ని అధ్యయనం చేయటం అని ఇవన్నీ అంటూ ఉంటే, కొంతమంది తుమ్మపూడి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు సాహిత్య విమర్శ అంటే రచనని స్పృశించటం, స్పర్శ అనే అర్థం ఉంది అని ఇలాంటి మాటలన్నీ అంటూ ఉంటే, వీరు చెప్పినటువంటి మాట తాత్వికుడు లేదా ఒక కళాతత్వ వివేచన చేసేటువంటి వాడు చెప్పేటటువంటి మాటలాగా సాహిత్యం స్పందనతో కూడినటువంటి ఒకానొక పదార్థం. స్పందన, అందులో మనం స్పందిస్తాం సాహిత్యానికి. ఆ స్పందనకి ఎందుకు వచ్చింది, ఆ స్పందనకి గల కారణం ఏమిటి, సాహిత్యంలో ఆ స్పందనకు ఉన్న స్వభావం ఏంటి అంటే, సాహిత్యంలో స్పందన అని ఒకవైపు, రెండో వైపు సాహిత్యం ద్వారా మనకు దొరికినటువంటి స్పందన ఏమిటి అని చెప్పటం రెండో వైపు, మూడవది ఆ రచన సాహిత్యం కావటం వెనక ఉన్న స్పందన ఏమిటి అన్నది మూడవది. కాబట్టి సాహిత్య విమర్శ అంటే ఆయన మాటల్లో చెప్పాలి అంటే స్పందనలకు కారణాన్ని వెతుక్కునే సాధనం. సాహిత్యం పుట్టడానికి సాధనం అని ఎట్లా అంటామో అట్లాగే సాహిత్యం చదవటం ద్వారా సామాజికుడిగా మనకు కలిగిన స్పందనలకి కారణం ఏమిటి అని తెలుసుకోవటం సాహిత్య విమర్శ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఆయన మాట్లాడతారు. ఆ తరువాత ఆయన ప్రతిపాదనలు మౌలికంగా చేసినవి అని మాట్లాడేటటువంటి సందర్భంలో ఒక ప్రతిపాదన చాలా ఆనాటికి కొత్తగా ఉండేటటువంటిది. అదేమిటి అనంటే, టైన్ అనేటటువంటి ఒక పాశ్చాత్య సాహిత్య విమర్శకుడు జాతి, సామాజిక పర్యావరణం లేదా సామాజికత, కావ్యం పుట్టినటువంటి క్షణం అంటే కవి పుట్టినటువంటి జాతి లేదా ఆ జీవనం, కావ్యం పుట్టినటువంటి ఆ సందర్భం, అప్పటి వాతావరణం లేదా ఆ పర్యావరణ స్థితి, ఆనాటి ఆవరణ స్థితి, వీటన్నిటిని బట్టి రచన అర్థమవుతుంది, రచన పుడుతుంది, రచన అర్థమవుతుంది అని ఆ విమర్శకుడు అంటే, ఆధునిక మానవుడు కల్లోల మానవుడు, అతను ఎప్పుడు ఏదో రకమైనటువంటి, అతను ఆధునికత అనేటటువంటి మాటలో మనకి అదొక అభిప్రాయంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అతను సమాజం త్వరగా మారుతూ ఉంటుంది. అందుకని వడలి మందేశ్వరరావు గారు ఒక కొత్త సూత్రాన్ని ఇస్తున్నారు. అదేమిటి అనంటే, కావ్యం చదివిన క్షణం కూడా
సాహిత్య విమర్శకు ప్రధానం అంటారు. అంటే టెక్స్ట్, రైటరు, అట్లాగే నాటి సమాజం, అంటే కావ్యము, రచయిత, సమాజం, ఈ 3 కేంద్రాలుగా, అంటే రీడర్స్ రెస్పాన్స్ అనేటటువంటిది కాకుండా ఈ 3 రీడర్ రెస్పాన్సరీ థియరీ, అట్లాగే సోషలాజికల్ థియరీ, ఇట్లా చెప్తూ ఉంటాం కదా. సమాజ కేంద్రము, రచనా కేంద్రము, రచయిత కేంద్రము, పాఠక కేంద్రము అని విమర్శని 4 రకాలుగా విభజిస్తూ ఉంటాం కదా. ఆ క్రమంలో ఈయన కావ్యాన్ని చూడటంలో 2 పద్ధతులు చూపిస్తున్నాడు. రచనే ప్రధానం, విమర్శకుడికి రచనే ప్రధానం అన్న దాంట్లో ఈయన ఏం చెప్తున్నాడు, రచన పుట్టిన క్షణం గురించి మనకు చాలా రకాలైనటువంటి అవగాహనలు ఉన్నాయి, మనకు చాలా రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. కానీ రచన మనం చదివినటువంటి క్షణం అది ఏమిటి, అది మౌలికంగా మనకు చెబుతున్నటువంటి సత్యం ఏమిటి అన్నది కూడా సాహిత్య విమర్శలో ప్రధానంగా మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది అని చెప్తాడు. సాహిత్యం బతకటానికి కూడా అదే కారణం అని మనం గమనించాల్సిన అవసరం ఉంది. సందర్భం, సమకాలీనత అనే లక్షణం లేకపోతే, సార్వకాలీనత అనేటటువంటిది ఆధునిక సాహిత్యంలో చాలా మంది మాట్లాడతాం, కానీ సమకాలీనమైన ఒకానొక లక్షణం వల్ల మాత్రమే సాహిత్యం బ్రతుకుతుంది. ఆ సమకాలీనత కావ్యం చదివినటువంటి క్షణంలో సామాజికుడు అనేటటువంటి వాడు పొందినటువంటి ఒకానొక ఒక చైతన్యమో లేకపోతే ఒక స్పందననో ఏదైనా కావచ్చు, దాన్ని కేంద్రంగా చేసుకొని మనం ఆలోచించాలి అని చెప్తారు. ఇదే సూత్రం మహాకావ్యానికి అప్లై చేస్తూ ఆయన ఏమంటారంటే, కవిత్వాంశ శిల్పము మాత్రమే మహాకావ్యం బతకటానికి, ఉత్కృష్ట రచనలు, దీర్ఘకావ్యాలు, మహాకావ్యాలు బతకటానికి కారణం కాదు, సాహిత్యేతరమైనటువంటి కారణాలు దానికి ఉంటాయి అంటాడు. ఆ సాహిత్యేతర కారణం ఏమిటి అని అంటే, సమకాలీన చైతన్యాన్ని అది వ్యక్తం చెయ్యకపోతే, ఎంతటి కావ్యమైన సమకాలీన చైతన్యాన్ని వ్యక్తం చేయకపోతే అంటే నా గురించి మాట్లాడలేదు కదా, నా వర్గం గురించి మాట్లాడలేదు కదా అనే అర్థంలో కాదు. నీవు చదువుతున్న కాలంలో నీకొక ఆలోచనని, నీకొక స్వరూపాన్ని, స్వభావాన్ని అది ఇవ్వకపోతే ఆ రచన బతకదు. అంటే మహాకావ్యం బతకటానికి అది ఒక పునాదిగా ఉంటుంది అని ఆయన మాట్లాడతారు. ఇది ఒక ప్రతిపాదన. ఆ తరువాత దీన్ని ప్రతిపాదించడంలో కూడా ఆయనకున్న కారణం ఏమిటి అంటే, కావ్యార్థం నిర్ణీతమై ఉండదు అన్నది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఇదమిత్తంగా ఉండదు కావ్యార్థం. అది తన నడిచినటువంటి కాలంలో ఒక అర్థాన్ని తానే కాంటెక్స్ట్ ని బట్టి కూడా వెతుక్కుంటూ ఉంటుంది అని చెప్పడం వారి ఉద్దేశంగా కనిపిస్తుంది. ఆ తరువాత కవిత్వంలో శిల్పం కానీ, సాహిత్యంలో ఎవరండి, కవిత్వంలో శిల్పం కానీ, కావ్యంలో శిల్పం కానీ మనం గమనించాల్సినటువంటి ఒక ఎక్కడుంది శిల్పం? చాలా మంది ఇవాళటి సాహిత్య విమర్శలోకి అయితే శిల్పం శిల్పం అని 50 సార్లు వాడతారు, శైలి అని 50 సార్లు వాడతారు, ఏదో చెప్తారు. కానీ ఏది శిల్పము అన్న దాని దగ్గర చాలా రకాలైనటువంటి, దాన్ని నిర్వచించలేము, ఒప్పుకుంటాం. కానీ విమర్శకుడిగా ఏది శిల్పమవుతుంది అనేటటువంటి దాని పట్ల తనకొక అవగాహన ఉండాలి కదా. దాన్ని విశ్వనాథ సత్యనారాయణ బహ్వర్థములు ఏకత్ర సమావేశపరచుట అని ఒక సూత్రంలాగా చెప్తే, ఆ బహ్వర్థములు ఏమిటి, ఏకత్రం రావటం ఏమిటి అన్న దానికి ఈయన శిల్ప వివేచన, తర్వాత ముదిగొండ వీరభద్రయ్య గారు లాంటి వాళ్ళు కూడా చేశారు. దానికి ఈయన కొంత ప్రాథమికంగా మాట్లాడినట్టుగా ఉంటుంది. తర్వాత వాళ్ళని చూసుకున్నప్పుడు ఈయన భాషా ప్రయోగము, కథాక్రమోన్మిలనం, కథని నడిపించటము, అట్లాగే కథని 2-3 పాయలుగా తీసుకొని నడిపించటము, భిన్న స్థలాలలో జరిగినటువంటి సంఘటనల్ని ఒక దగ్గరికి సంయోజన చేసినట్టు
ఆటోగ్రఫీ లాగా ఉండేట్టుగా చెయ్యటము. అన్నిటికంటే ప్రధానం ఏంటి అంటే సామాన్యమైనటువంటి విషయం నుంచి ఉదాత్తమైన విషయం దాకా వెళ్ళటానికి చేసేటటువంటి ప్రయాణం లాగా రచన ఉండటమే శిల్ప పరమావధి అన్న అర్థంలో మాట్లాడతారు. అంటే కవిత్వం ఉన్న విషయాన్నే చెప్తుందా? సాహిత్యం ఉన్న విషయాన్ని చెప్తుందా? ఉన్న విషయాన్ని సామాజికుడు ఉదాత్తంగా అర్థం చేసుకోవటానికి అనుకూలంగా చెప్తుంది. అలాంటి ఒకానొక స్వభావం రచనలో ఉండాలి. అంటే సామాన్య విషయం ఉదాత్తత వైపు ప్రయాణించటమే సాహిత్య శిల్పము లేదా రచన శిల్పము అన్న అర్థంలో వారు మౌలికమైనటువంటి విషయాలు చెప్తారు. ఆ తరువాత మరొక రకమైనటువంటి ప్రతిపాదన వారిది సాహిత్యంలో క్లాసిక్ రొమాంటిక్ అనేటటువంటి ఒకానొక భావన మీద చాలా మౌలికమైనటువంటి ఆలోచనలు చేశారు. ఆ తరువాతి కాలంలో చూపి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు రాసేటప్పుడు క్లాసిక్ ప్రమాణాలు, ఎపిక్ ప్రమాణాలు, ఇది నవ్య సంప్రదాయం అనే సాహిత్య అవగాహన లేదా సాహిత్య ధోరణి ఉద్యమం ఏదో నవ్య సంప్రదాయం అన్న భావన వచ్చిన తర్వాత ఈ క్లాసిక్ రొమాంటిక్ పట్ల చాలా మౌలికమైనటువంటి ఆలోచనలన్నీ జరిగాయి. అయితే వడలి మందేశ్వరరావు గారి ఆలోచన అంతా కూడా క్లాసిక్ అంటే సంప్రదాయమును, రొమాంటిక్ అంటే ప్రణయగాథ అని చెప్పేటటువంటి అర్థంలో కొనసాగలేదు, చెప్పేటటువంటి రీతిలో కొనసాగలేదు. ఆయన క్లాసిక్ రొమాంటిక్ చాలా మౌలికంగా ఒక రకంగా ఆలోచించటానికి ప్రయత్నించినాడు ఆయన. అంటే క్లాసిక్ అన్నదాన్ని, క్లాసిక్ స్వభావం అన్నది ప్రాచీన రచనల్లోనే ఉంటుంది అని, రొమాంటిక్ స్వభావం అన్నది ఆధునిక రచనల్లోనే ఉంటుంది అని ఏదో మనం గిరిగీసుకుని అనుకుంటాం చూసారా, ఆ గిరిగీసుకున్నటువంటి రీతిలో మాట్లాడాడు ఆయన. క్లాసిక్ రొమాంటిక్ అన్నటువంటి వాటిని ఒక సాహిత్య రచన యొక్క భావనలుగా కాక సాహిత్య భావనలుగా ఆయన చర్చిస్తారు. ఇది మిగతా వాళ్ళకి ఈయనకి ఉండేటటువంటి తేడా. అది ఒక ప్రక్రియలో అదొక టైప్ కాదు, అదొక రీతి కాదు. దాన్ని ఒక ప్రత్యేక మార్గంగా, ఒక భావనగా, సాహిత్య భావనగా చెప్పడానికి ప్రయత్నిస్తూ ఆయన చేసినటువంటి సూత్రీకరణ ఏమిటి అని అంటే, ప్రతి రచన పుట్టినప్పుడు రొమాంటిక్, ప్రామాణికత పెరిగిన కొద్దీ అది క్లాసిక్ లక్షణంలోకి వెళ్తుంది అంటాడు. అంటే ఇక్కడ క్లాసిక్ కావటానికి ప్రధానమైన కారణం మహాకావ్యం అని మనం అంటున్నాం కదా. ఈ మహాకావ్యం కావటానికి లేదా మరో రచన బతకటానికి కారణం మనం దేన్ని చెప్తున్నాం అనంటే అందులో ఉన్నటువంటి క్లాసిక్ లక్షణం వల్ల. ఇక్కడ క్లాసిక్ అనేటటువంటి మాట ఆయన దీర్ఘకాలికంగా ఆ రచన బతికి ఉండటం. అలా బతికి ఉండటానికి ఏం కారణమవుతుందండి అంటే రచనలో ఉండటువంటి ఒక క్రమ పరిణామం, రచనలో ఉండేటటువంటి సమతౌల్యం లేదా బ్యాలెన్స్, రచన సమాజానికి లేదా తరువాతి తరానికి ఎప్పటికప్పుడు ఇస్తున్నటువంటి అర్థం, సమకాలీనమైన ఒకానొక సమస్యని లేదా సమకాలీనమైన ఒకానొక విషయాన్ని అతడు అర్థం చేసుకోవటానికి అవసరమైనటువంటి విషయాన్ని ఇవ్వటం, ఇవన్నిటిని బట్టి అది క్లాసిక్ స్వభావాన్ని పొందుతుంది అని చెప్తూ దాన్ని చాలా మంచిగా విడగొడతాడు ఆయన. క్లాసిక్ కి పునాది ఏమిటి అంటే ప్రతిభా వ్యుత్పత్తి అభ్యాసం అని, రొమాంటిక్ కి పొయట్రీకి ఏది లేదా రొమాంటిక్ అని మనం నిర్ణయించడానికి ఏది ప్రధానం అంటే భావోద్రేకము, భావావేశము, భావుక ప్రేరణ, కవిత్వావేశం అని. క్లాసిక్ లోనేమో దేవుడే మనిషి అయితే రొమాంటిక్ లో మనిషే మహోన్నతుడవుతాడు అని. ఈ రెండిటి మధ్య
ఒక లక్షణాన్ని ఆయన మౌలికంగా చెప్పటానికి ఒక ప్రయత్నం చేస్తారు. ఈ క్లాసిక్ రొమాంటిక్ దగ్గర ఇంకొంత జాగ్రత్తగా ఆయన ఏమంటారు అనంటే, గురజాడ కవిత్వంలో రొమాంటిసిస్టు, నాటకంలో క్లాసిస్టు అంటాడు. ఇప్పుడు ఆయన సమకాలీనమైన ఒకానొక సమస్యనే ఎన్నుకొని ఉండవచ్చు గాక, సమకాలీనమైన ఒకానొక రచన అంశాన్నే ఎన్నుకొని ఉండవచ్చు గాక, కానీ అది జనాల చేత గుర్తింపబడినటువంటి రీతిని బట్టి మనం దాన్ని ఏం చేశామండి, అదే మాట అన్నా. జీవి సుబ్రహ్మణ్యం గారు కూడా గురజాడ రచన క్లాసిస్ట్ గా చెప్తే, ప్రతాపరుద్రీయం వేదం వారి దాన్ని రొమాంటిక్ క్లాసిస్ట్ గా చెప్తే, ప్రతాపరుద్రీయాన్ని దీన్ని కలిపి ఎపిక్ ప్రమాణాలు క్లాసిక్ ప్రమాణాలు అనే అర్థంలో ఆయన మాట్లాడతారు. ఇక్కడ గురజాడలో రొమాంటిసిస్టు అట్లాగే క్లాసిసిస్టు అనేటటువంటి ఒకే రచయితలో, మరి అలా ఉండకూడదు కదా. అలాగే విశ్వనాథ సత్యనారాయణలో చెలియేరి కట్ట, ఏకవీర లాంటి వాటిలో రొమాంటిసిస్టు, వేయి పడగలు, రామాయణ కల్పవృక్షం లాంటిలో క్లాసిసిస్టు లాంటి, అంటే ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి అనటానికి ఆయన రొమాంటిక్ కవిత్వానికి క్లాసిజం లో ఉండేటటువంటి కవిత్వానికి మధ్య ఎలాంటి భేద సాదృశ్యాలు ఉంటాయి, ఆ భేద సాదృశ్యాల నుంచి మనం సాహిత్యాన్ని ఎట్లా చూడాలి అని ఒక మౌలికమైనటువంటి ఒకానొక సిద్ధాంతాన్ని మనకు చెప్పటానికి ప్రయత్నం చేసినటువంటి ఒక స్వభావం ఆయన రచనలో కనిపిస్తుంది, ఆ వ్యాసంలో ప్రధానంగా కనిపిస్తుంది. అట్లాగే క్లాసిక్ అంటే సంప్రదాయమని, ఒక అధికారమని, ఒక పాండిత్య బలమని, అలంకార శాస్త్ర నేపథ్యంతో చేసిన అని అన్న ముద్ర ఏదైతే ఉందో అది సరైంది కాదు. అలా చేయటం వల్ల క్లాసికల్ అనే దానికి ఒక నష్టము జరుగుతుంది అని చెప్పినట్టుగానే, రొమాంటిక్ భావనలో కేవలం ప్రేమ గీతాలు, లేనిపోని ఆవేశాలు, శృంగార భావన ఇవే ప్రధానం అనుకొని మాట్లాడటం కూడా రొమాంటిసిస్ట్కి లేదా రొమాంటిసిజానికి నష్టం చేస్తుంది అని మాట్లాడతారు. కాగా ఇక్కడ మిగతా తన సమకాలీన విమర్శకులు ఎవరూ చేయకుండా ఉన్నటువంటి దీని దగ్గర క్లాసిస్ట్ రొమాంటిసిజం క్లాసిసిజం ఈ రెండిటి మధ్య ఆయన ఒక స్పష్టమైన తేడాని, స్పష్టమైన అవగాహనని మనకిచ్చి, ఆయన ఇవి భావనలుగా అర్థం చేసుకోండి, పాతది కొత్తది అనేటటువంటి పద్ధతిలో కాదు. కాళిదాసు చెప్పిందే కావచ్చు కాక, రమ్యాని వీక్ష్య మధురా పురాణమిత్యేవ నసాధు సర్వం అని ఆయన చెప్పినట్టుగా ఆ అర్థంలో దాన్ని చూడాలి అని ఒక ఆధునిక సాహిత్యానికి అది అవసరం. ఎందుకు అంటే 100 ఏళ్ల కింద సాహిత్యం ఇవాళ గురజాడ 100 ఏళ్ల కింద రాసిన వాడు పాతవాడైపోయవచ్చు కాక. దేశానికి సంపదలు తీసుకురావాలి అని చెప్పటం, ఇవాళ దేశానికి సంపదలు తీసుకురావటం ఏంటయా, నీవు సంపదలు తెచ్చుకోవాలి అంటే కరెక్టే. అంటే కవి అనేటటువంటి వాడు అలాగే చెప్తాడు. ఈ సార్వకాలీన సత్యాలు చెప్పేటటువంటి సందర్భంలో కూడా ఆ రచయితని మనం ఎట్లా క్లాసిస్ట్ గా, ఎట్లా రొమాంటిసిస్ట్ గా చూసుకోవాలి అన్న అవగాహన ఆయన ఈ వ్యాసంలో చేస్తాడు. ఆ తరువాత ఆయన చేసిన మరొక రకమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రతిపాదన, కావ్యాలన్నీ కూడా అంటే ప్రాచీన సాహిత్యాన్ని, ఆధునిక నవలల్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్వయం చేసుకోవచ్చు దీన్ని. అదేమిటి అని అంటే, రచనలన్నీ కూడా ధ్వని ప్రతిధ్వనుల సంపుటి అంటాడు, బింబ ప్రతిబింబ భావంతో ఉంటాయి అంటాడు. మామూలు మాటల్లో మనకు అర్థం కావాలి అని అంటే, ఒక సినిమా ప్రారంభించినటువంటి స్టార్ట్ అయినటువంటి 10-15 నిమిషాల లోపలనే ఒక ఊర్లో ఇద్దరు ప్రేమించుకున్నటువంటి వ్యక్తులు కులాంతర వివాహం చేసుకోవడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తులు ఆ ఊర్లో శిక్షకు గురయ్యారో లేకపోతే హత్యకు గురయ్యారో అని మొదటి 10 నిమిషాల్లో ఆ సినిమాలో చూపించాడు అనుకోండి. ఆ చంపినటువంటి వాడి కూతురే భవిష్యత్తులో ఈ కులాంతర వివాహమో ఇంకోటో చేసుకుంటుంది అని చెప్పడానికి ఇది పునాదిగా ఉంటుంది. అంటే మహాభారతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు ఏవైతే ఉన్నాయో, సైంధవుడు ద్రౌపదిని చెరపట్టడం ఉందనుకోండి, అది కీచక వధకి ధ్వని లాంటిది, ఇది ప్రతిధ్వని
అయితే అది ధ్వని లాంటిది అంటారు. మనకి ప్రతిధ్వని ముందు వినిపిస్తుంది, ఎక్కడి నుంచి వచ్చింది అని ముందుకు వెళ్తాం, అప్పుడు ఎక్కడి నుంచి ఆ ధ్వని వచ్చిందో తెలుస్తుంది. అట్లా ప్రతి రచనలో కూడా ఈ ధ్వని ప్రతిధ్వనుల సంపుటిగా ఉంటుంది అన్నది ఆయన మొత్తం తెలుగు సాహిత్యంలో కథావాంగ్మయం అంటే నవల, నాటకము, కావ్యము వీటన్నిటికీ కేంద్రంగా మనం అవగాహన చేసుకోవటానికి దొరికేటటువంటి విషయాలుగా మనకు దొరుకుతాయి. మహా ప్రబంధాల దగ్గరికి వచ్చేసరికి 3 తరాల కథలు, 3 స్తరాల కథలు, 3 జన్మల కథలు ఇవన్నీ కూడా ధ్వని ప్రతిధ్వనుల సంపుటిగానే మనం అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కాగా ఆయన కావ్య శిల్పంలో, కథా నిర్మాణంలో రచన బింబ ప్రతిబింబ భావంతో ఉంటుంది. అది ప్రతి ధ్వని ప్రతిధ్వనుల లేదా ప్రతిధ్వని ధ్వనుల సంపుటితో ఉంటుంది అని ఒక మౌలికమైనటువంటి ప్రతిపాదన చేశారు. ఇది ఇతిహాసాల్ని కానీ కావ్యాల్ని కానీ అర్థం చేసుకోవటానికి సంఘటనలకి అర్థమవుతుంది. దీన్నే ఇవాళ స్టైలిస్టిక్స్ వాళ్ళు లేదా శైలీ శాస్త్ర విమర్శ చేసేటటువంటి విమర్శకులు వీళ్ళు సంఘటనలు అన్న కేంద్రంగా వాళ్ళు ఆలోచించవచ్చు, సంఘటనల నేపథ్యంగా వాళ్ళు దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది ఆయన చేసినటువంటి మరొక రకమైనటువంటి మౌలికమైనటువంటి ప్రతిపాదన. ఆ తరువాత ఆయన 2-3 చోట్ల సాహిత్యానికి విజ్ఞాన శాస్త్రానికి, సాహిత్యానికి శాస్త్రానికి, కళకి శాస్త్రానికి మధ్య తేడా ఏమిటి, ఒక క్రియేటివ్ వర్క్ కి ఒక ఆలోచనతో కూడినటువంటి పనికి ఈ రెండిటికి మధ్య ఉండే తేడా ఏమిటి అని మాట్లాడటం కోసం ఆయన సాహిత్యం శాస్త్రం అని, సాహిత్యం విజ్ఞాన శాస్త్రం అని ఇట్లాంటి వ్యాసాలు రాశారు. ఆయన ఈ రెండిటి ద్వారా ఆయన చేసిన పని ఏమిటి అని అంటే ఒక 5-6 విషయాలు ఆయన ప్రతిపాదిస్తాడు. అక్కడ వ్యక్తిత్వం ఉంటుంది, అంటే సాహిత్యంలోనూ వ్యక్తిత్వం ఉంటుంది, శాస్త్రంలోనూ వ్యక్తిత్వం ఉంటుంది. రెండు అతని యొక్క మూర్తిమత్వం నుంచే పుడతాయి, శాస్త్రం కానీ సాహిత్యం కానీ. కానీ వ్యక్తిగత శోకం నుంచి పుట్టినటువంటిది సాహిత్యం అయితే వ్యక్తిగత అనుభవం నుంచి పుట్టింది. అంటే ఇక్కడ శోకం అనుభవం కాదా అని అంటే ఇక్కడ మానవ సంవేదనలు ఏవైతే ఉన్నాయో ఈ మానవ సంవేదనల యొక్క తాకిడి పెరిగినప్పుడు రచయిత తన భావాల్ని చెప్పడం కోసం బరస్ట్ అవుతాడు అని సాహిత్యానికి ఆ స్వభావం కావాలి అని చెప్పడం ఆయన ఉద్దేశం. కానీ శాస్త్రం వాడిని ఉండబట్టలేని తనానికి తీసుకొచ్చి వాడు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే అన్ని తప్పులు వస్తాయి. అది ఆలోచన, బుద్ధి, అనుభవము, తార్కికత ఇవన్నిటి మేళనంతో వస్తుంది. కాబట్టి అక్కడ సిద్ధాంతం ఏర్పడటానికి కొంత అనుభవం కావాలి, అది పరీక్షకు నిలబడాలి. ఆ తరువాత కానీ అది శాస్త్రం కాదు. కానీ సాహిత్యం అతని ఉండబట్టలేని తనం తెలియకుండానే అతనికి ఒక లయాత్మకమైనటువంటి స్వభావాన్ని ఇవ్వవచ్చు, లయాత్మకమైనటువంటి ఒక ఆలోచనలు ఇవ్వవచ్చు. దాని నుంచి అతడు పదాలు పేర్చుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి వ్యక్తిగత శోకం సార్వకాలీనంగా ఉంటుంది, అక్కడి నుంచి అది సాహిత్యం అవుతుంది. కవి జీవితంలో నుంచి రచన పుడుతుంది, అక్కడి నుంచి సార్వకాలిక పొందితే శాస్త్రజ్ఞుడి సంఖ్యల నుండి బయటపడిన తర్వాత మాత్రమే అది శాస్త్రం అవుతుంది అంటాడు. అంటే అతడి బుర్రలో ఉన్నంతసేపు అది శాస్త్రం కాదు, సాహిత్యమైనా అంతే. కానీ ఆయన శాస్త్రం అనేటటువంటి దానికి అనేక పరీక్షలకు లొంగాలి, అనేక ప్రయోగాలకు లొంగాలి, అనేక ఎక్స్పెరిమెంట్లకి లొంగాలి. లొంగిన తర్వాత అది శాస్త్రం అవుతుంది అని చెప్తూ ఆయన ఒక మాట అంటాడు చివరికి, మేధస్సు ఉంటే కవిత్వం వెర్రికేక అవుతుంది, శాస్త్రకారుడి కన్నా ఆలోచనలకు, భావనా బలానికి, శిల్పానికి కవిత్వంలో సాహిత్యంలో ఎక్కువ అవకాశం. భావన లేకపోతే, ఆలోచన లేకపోతే, తార్కిక బుద్ధి లేకపోతే శాస్త్రజ్ఞుడు ప్రాథమిక విషయాలే చెప్తాడు,
అతని భావన ఆలోచన పరిధిని విస్తృతం చేసే విధంగా ఉండాలి అని చెప్పి శాస్త్రానికి సాహిత్యానికి మధ్య తేడా చెప్తాడు. సాధారణంగా మనం శాస్త్రం సాహిత్యం అనగానే అలంకార శాస్త్రాల గురించో లేకపోతే సామాజిక శాస్త్రాల గురించో దానికి దీనికి తేడాలు అలా చెప్తారనుకుంటాం. కానీ శాస్త్రం దేని వలన అది శాస్త్రం అవుతుంది, దేని వలన సాహిత్యం సాహిత్యం అవుతుంది అన్న ఆలోచనని ఒక 2-3 రకాలైనటువంటి చింతనలతో సైన్స్, విజ్ఞాన శాస్త్రము, సాహిత్య శాస్త్రము, సామాజిక శాస్త్రం ఈ అన్నిటినీ కలగలుపుకొని చెప్పుకున్నటువంటి ఆలోచన ఒకటి ఆయన మౌలికంగా చేసినటువంటి. ఆ తరువాత ఆయన ఇంకో ఆనంద ఉపదేశాలు సాహిత్యానికి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ ఆనందము ఎక్కడ ఉపదేశము అని మనం మాట్లాడుకునేటటువంటి ఒకానొక సందర్భం, మాట్లాడుకునేటటువంటి ఒకానొక విషయాన్ని ఆయన ఇక్కడ ప్రతిపాదిస్తాడు. ఆయన ఏమంటాడంటే, వస్తువు ప్రధానంగా ఉన్నటువంటి రచనలన్నీ కూడా, వస్తువు కేంద్రంగా మనం చేసేటటువంటి ఆలోచనలన్నీ కూడా ఉపదేశాత్మకంగా ఉంటాయి. శిల్పము లేదా, ఆయన శిల్పం అని వాడడు, చాలా తక్కువ సందర్భాల్లో శిల్పము అని వాడతాడు. ఆయన పాశ్చాత్య సాహిత్యాన్ని టెక్నిక్ అనేటటువంటి మాటకి ఒక నీచార్థం కూడా ఇవాళ ఏర్పడిపోయింది. వాడికి చాలా టెక్నిక్ ఉంది అనే అర్థంలో. టెక్నిక్ అని శ్రీశ్రీ లాంటి వాళ్ళు వాడారు, కానీ ఈయన ఆకృతి అనే వాడతాడు. ఫామ్, రూపము, నిర్మాణము ఈ అన్నిటిని కలగలిపినటువంటి అర్థంలో ఆకృతి అంటాడు. సరే, శిల్పమే. ఈ ఆకృతి ఏం చేస్తుంది అంటే రచనని మనం ఆనందించడానికి కారణమవుతుంది అని చెప్తాడు. ఇప్పుడు కావ్యం యశసే అర్థకృతే వ్యవహార విదే సద్య పరిణృతి ఏకాంత సంయుతయోరుపదేశ యుజే అని ఏదో వాళ్ళు ఉపదేశము ఉండాలి, ఆనందము ఉండాలి, నన్నయ్య ఉపదేశం అన్నాడు, ఈయన ఆనందం అన్నాడు, ఇట్లా మనం ఏదేదో చెప్పుకుంటూ ఉంటాం. నీ ఉద్దేశం ప్రధానమైనప్పుడు మాట ఉపదేశం అవుతుంది. నీ పాండిత్యం లేదా నీ యొక్క సంవేదనలు ప్రధానమైనప్పుడు అది కళాత్మకంగా చెప్పడానికి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు అది ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. మనం ఒక సినిమాని చూసినా, ఒక నాటకాన్ని చూసినా ఆయన ఈ రెండింటి మధ్య తేడా అని చెప్తాడు. అయితే ఒక దాంట్లో ఒకటి ఉండదా అని మళ్ళీ మనం ప్రశ్న వేసుకున్నామంటే ఉంటాయి, కానీ దాని మోతాదు దేన్ని బట్టి ఎక్కువగా ఉంటుంది, దేన్ని బట్టి ఎక్కువగా మనం చేస్తాము అన్నదాన్ని ఆయన దీని కేంద్రంగా మాట్లాడతాడు. ఇది ఆనంద ఉపదేశాలు అన్నప్పుడు. ఇప్పుడు సామాజిక ప్రయోజనం అని, సాహిత్య ప్రయోజనం అని ఇలా ఎన్నో మాటలన్నా చెప్పవచ్చు కాక దానికి. కానీ నీవు వస్తువు మీద మనసును కేంద్రీకరించినప్పుడు, ఉపదేశం మీద, ఆకృతి మీద కేంద్రీకృతం చేసినప్పుడు మనం ఆనందం మీద మనిషి ఆలోచన ఉంటుంది అని సాహిత్యానికి ఒక మౌలికమైనటువంటి సూత్రాన్ని ఇస్తాడు. ఆ తరువాత ఆయన చేసినటువంటి మరొక ఆలోచన, సామాజికుడు ఎవడు, ఇవాళటి సాహిత్యంలో ఎవడు సామాజికుడు? ప్రాచీన సాహిత్యం సామాజికుడు అంటే, సహృదయుడు అంటే ఏదో అలంకార శాస్త్రం కొన్ని నియమాలు చెప్పింది. ఇప్పుడు వాని కోసం మనం కవిత్వం రాస్తున్నామా, అతని కోసం మనం సాహిత్యం చెప్తున్నామా ఆధునిక యుగంలో అన్నప్పుడు ఆయన ఒక్క సంఘ సంస్కరణ వాదంలో ఉండేటటువంటి వాడిని తప్ప భావకవిని, అభ్యుదయ కవిని, దిగంబర కవిని, అట్లాగే అనుభూతివాద చేతనావర్త కవుల్ని, అనుభూతివాద కవులు, చేతనావాద వర్త కవుల్ని, ఆ తర్వాత విరసము, చేతనావర్తం, విరసం వాళ్ళని, ఆ తర్వాత స్త్రీవాదం, దళితవాదం వరకు వచ్చాడు ఆయన. ఆధునికానంతర వరకు వచ్చాడు. వీళ్ళకి, ఈ కవులందరికీ సామాజికుడు ఎవరు? ఇక్కడ సామాజికుడు అంటే ఆ రచన ఎవడు చదువుతున్నాడు, ఎవరి కోసం నువ్వు రాస్తున్నావు, ఎవరి కోసం రాస్తున్నావో నువ్వు తెలియకపోతే రాయటానికే వీలు లేదని కదా ప్రగతిశీలవాదులు చెప్పేది. నువ్వు ఎవరి కోసం రాస్తున్నావు అన్నప్పుడు ప్రాచీన కాలపు సామాజికుడికి ఆధునిక కాలపు సామాజికుడికి మధ్య తేడాలున్నాయి. కాబట్టి కవి సామాజికుడు అని ఒక వ్యాసం రాస్తూ, కవి గురించి మనకు చాలా మాటలు ఉన్నాయి. కవికి టార్గెట్ ఎవరు, అతను ఎవరి కోసం రాస్తున్నాడు అన్నప్పుడు ఆయన
వివిధ కాలాలలో సామాజికుడు ఎట్లా మారుతూ వచ్చాడు అని చెప్తూ ఆయన చెప్పినటువంటి మాటలు గమనించాల్సినటువంటి విషయం. అదేమిటి అని అంటే, సంప్రదాయ సాహిత్యానికి పాండిత్యం వ్యుత్పత్తి ఉన్నటువంటి వాడు సామాజికుడు. భావకవులకి భావుకత ఉన్నవాడు, భావుకుడైన వాడు సామాజికుడు. అరసం లేదా అభ్యుదయ రచయితల సంఘానికి ఇది వివాదాస్పదం కూడా అవుతుందేమో తెలియదు కానీ, వార్తాపత్రికను చదివే రాజకీయ అవగాహన గల చదువరి అంటారు. అంటే ఆయనకి చుట్టుపక్కల ఉండేటటువంటి సామాజిక అంశాలతో అవగాహన ఉన్నప్పుడు ఆ సాహిత్యం ఇంకా బాగా అర్థమవుతుంది, ఈ రచన కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. అంటే రాజకీయ నేపథ్యంతో కూడిన సామాజికుడు అని అతని గురించి చెప్తాడు. దిగంబర కవుల కాలంలో వాళ్ళని ఎవరు వినటానికి చదవటానికి ఇష్టపడలేదు. ఆ టైంలో సామాజికుడు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే తిట్లను భరించేవాడిగా ఉన్నాడు అని రాస్తాడు. ఆ తర్వాత విరసం కాలంలో బుద్ధిజీవి, శ్రమజీవి అంటారు. స్త్రీ దళితవాదాల ఉద్యమాల కాలంలో మధ్యతరగతి స్త్రీలు, దళిత స్త్రీలు, దళితులు లేదా అణగారిన వర్గాలు శ్రోతలు లేదా సామాజికులు అవుతారు అంటాడు. అనుభూతివాదం, చేతనావర్తం లాంటి వాటికి సామాజికులు ఎవరు అని అంటే, కవిత్వ అస్తిత్వం ఎప్పుడైతే మరుగున పడుతున్నదో, కవిత్వ అస్తిత్వం తనను తాను వ్యక్తం చేసుకోవటం లేని పరిస్థితుల్లో ఏమంటాం నినాదాలే కవిత్వం అవుతున్నటువంటి ఒకానొక దశలో దాన్ని నిలుపుకోవటం కోసం చేసిన ప్రయత్నంలో అనుభూతి కోసం వెతికేటటువంటి వాడు సామాజికుడయ్యాడు అంటాడు. ఆధునికోత్తర కాలంలో నీ మతము వద్దు, నీ కులము వద్దు, నీ వర్గము వద్దు, నీ గోలా వద్దు, నాకు నా ఆలోచనలకి, అంటే పాఠక ప్రతిస్పందన విమర్శ ఉంది కదా, కవి చచ్చిపోయాడు, రచయిత మరణం అని మనం అనేసాం. ఆ రచన వాడు రాసిన తర్వాత మనకిచ్చే అర్థం ప్రధానం కాబట్టి ఆ రచన నాకిచ్చే ఆలోచనల తాత్వికతకి, లౌకికమైనటువంటి దృక్పథానికి, భాషలో అతడు చూపినటువంటి విలక్షణతకు మొగ్గిపోయేటటువంటి వాడు నేటి సామాజికుడు అని. ఆధునిక యుగంలో సామాజికుడి యొక్క పరిణామం, ఎవరు ఎటువంటి కవిత్వాన్ని చదువుతున్నారు. ఇప్పుడు ఇది నువ్వు ఎవరి కోసం రాయాలి అని చెప్పలా, ఆయన ఆ వ్యాసం రాస్తూ మీరు ఎవరి కోసం రాయాలని చెప్పలా, సామాజికుడి యొక్క పరిణామం ఏ రకంలో మారుతూ ఉన్నది అని గమనిస్తే దాని ఆధారంగా మీరు అతన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఆ తరువాత మరొక రకమైనటువంటి ప్రతిపాదన ఆయనది ఉన్నది. అదేమిటి అనంటే, ఆధునిక కాలంలో రచయిత మూర్తిమత్వం, రచనామూర్తిమత్వం తగ్గిపోయి రచయిత మూర్తిమత్వం పెరిగింది, లేదా కావ్య మూర్తిమత్వం పోయి ఆధునిక యుగంలో కవి మూర్తిమత్వానికి ప్రాధాన్యం పెరిగింది అనటానికి ఆయన చాలా గమ్మత్తుగా తనకిష్టమైనటువంటి విశ్వనాథ సత్యనారాయణ గారిని ఉదాహరణిస్తాడు. ఒనరన్ నన్నయ తికనాది కవులీ ఉరువిన్ పురాణావలు తెనుగుంచేయరు అని వాళ్ళు పురాణాలు రాయకపోవటం, భాగవతాన్ని రాయకపోవటం నాకు చాలా అనుకూలంగా ఉండింది. అంటే ఆ రచన పట్ల తనకున్న దగ్గరితనాన్ని, ఆత్మీయతని కోతన చెప్పుకొని అది నా అదృష్టం అని మాట్లాడతాడు. అక్కడ రచనకి మూర్తిమత్వం ఉన్నది, రచనకి మూర్తిమత్వం ఉన్నది. అదే తరువాతి కాలంలో అలా నన్నయ్యకు లేదు, తిక్కనకు లేదు, ఇలాంటి శిష్యుడు ఉండేటటువంటి అదృష్టం వాళ్ళకి లేదు అనేసరికి ఒక ధిషణతో కూడినటువంటి మూర్తిమత్వం, కావ్య మూర్తిమత్వానికి కవి మూర్తిమత్వానికి, సాహిత్య తత్వ వివేచనకి ఆ రెండిటి మధ్య తేడాను చెప్తూ, కావ్య వ్యక్తిత్వానికి గౌరవం పెరిగిన ఈ రోజులలో రచనల్లో రచయిత మూర్తిమత్వానికి మంచి గిరాకీ ఏర్పడిందన్నమాట. అంటే నాటి కాలం నుంచి నేటి కాలం దాకా మనం ప్రయాణం చేసేసరికి మనం ఎక్కడికి వచ్చామండి? రచయితలు
పేరు కోసం పాకులాడే ఒకానొక వ్యవస్థ రచనలో ఉన్న మౌలికమైనటువంటి విషయాల కంటే కూడా ఆ రచయిత చెప్పడం వల్ల వచ్చింది అనేటటువంటి పద్ధతిలో పాడుతున్నటువంటి విమర్శకులు ఇలాంటి వాతావరణాన్ని ఆయన రచయిత మూర్తిమత్వం పెరగటం అన్నది మంచిది కాదు, రచనా మూర్తిమత్వమే సాహిత్య విమర్శకి ప్రధానం అని చెప్పటం ఆయన ఉద్దేశం. ఇక ఆయన చేసినటువంటి మరో రకమైనటువంటి గొప్ప పని ఏమిటి అంటే ఆయన వస్తు సంవిధానాలను గురించి అట్లాగే సాహిత్య భావనలను గురించి చాలా లోతైనటువంటి ఆలోచనలు చేశాడు. ఆయన నవ్య సంప్రదాయం గురించి రాశాడు, న్యూ క్రిటిక్స్ గురించి రాశాడు, తెలుగు సాహిత్య విమర్శ పరిణామాలను గురించి రాశాడు, తెలుగు సాహిత్య విమర్శ ఎట్లా ఉండాలి అని బాధపడినటువంటి సందర్భాలు ఉన్నాయి. కళాతత్వ విమర్శ శాస్త్రమా కళ అనేటటువంటి చర్చ ఆయనకు ముందు ఆయన తరువాత చేసి చాలా మంది శాస్త్రంగా దాన్ని చెప్పడానికి ప్రయత్నించినప్పుడు ఆయన చాలా గమ్మత్తుగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు. ఆయన అదేంటి అని అంటే భావనా శక్తి అతీంద్రియతల ఆదరణతో ఉంటుంది, భావనాశక్తి అతీంద్రియతల ఆదరణతో ఉంటుంది, మరో వంక వస్త్వాశ్రయమైనటువంటి శాస్త్రీయ దృక్పథంతో ఉంటుంది అని చెప్తూ సాహిత్య విమర్శ కానీ కళాతత్వ శాస్త్రం కానీ శాస్త్ర పరిధిని సమీపిస్తూ శాస్త్రంగా ఉండనొల్లని విజ్ఞానం అంటాడు. అంటే సాహిత్య విమర్శ శాస్త్రమైనప్పుడు నియమ నిబంధనల్ని మాత్రమే చెప్పేటటువంటి స్వభావాన్ని కలిగినప్పుడు దాని యొక్క పరిణామము, దాని యొక్క కొనసాగింపు విస్తృతంగా ఉండదు. అది కొంత కళగా ఉన్నప్పుడు జనాల్లోకి మరింతగా వెళ్ళగలుగుతుంది, పాఠకులకి కొత్త ఆలోచనలు ఇవ్వగలుగుతుంది అని చెప్పే ఒకానొక స్వభావం ఆయనలో ఈ వ్యాసంలో కనిపిస్తుంది. కాగా ఆయన మొత్తం సాహిత్యానికి, తెలుగు సాహిత్య విమర్శకి ఆయన ఏ రకమైనటువంటి కంట్రిబ్యూషన్ ఏమిటి, ఆయన మౌలికంగా ఇచ్చింది ఏమిటి అని అంటే ఇంతకుముందే నేను ప్రస్తావించినట్టు ఆయన విశ్వనాథ సత్యనారాయణ నన్నయ్య గారి పైన సాహిత్య విమర్శ సిద్ధాంతాల పైన మాత్రమే ఒక రచనలు చేశారు. కానీ ఆయన చాలా వ్యాసాలలో అప్పటికప్పుడే వెంటనే రాసినట్టుగా అనిపిస్తుంది, కానీ ఆయన చాలా వ్యాసాలలో తెలుగు సాహిత్య పరిణామాన్ని బాగా అర్థం చేసుకుని చెప్పేటటువంటి ఒకానొక లక్షణం కనిపిస్తుంది. ఇది ఒకటి. రెండవది, తన సమకాలికులలో ఆర్ఎస్ సుదర్శనం గారు లాంటి వాళ్ళు, శేషేంద్ర, రారా, ఇలాంటి కొంతవరకు సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు ఇంగ్లీషు సాహిత్యం కంటే సంస్కృత సాహిత్యం మీద ఆధారపడింది కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఇంగ్లీషు సాహిత్యాన్ని బాగా అధ్యయనం చేసినటువంటి ఆయన కాలపు విమర్శకులతో ఆయన్ని చూసినప్పుడు ఆయన చాలా రకాలైనటువంటి అంశాలు అక్కడి నుంచి ఇక్కడికి పాశ్చాత్య దేశాల నుంచి మన దగ్గరికి ఎట్లా వచ్చాయి, ఇలియట్, కాల్రిడ్జ్ ఇలాంటి వాళ్ళ ప్రస్తావన చేస్తూ అక్కడ ఉన్నది మన దగ్గర ప్రాచీన సాహిత్యంలో కానీ ఆధునిక సాహిత్యంలో కానీ దాన్ని ఏ పేరుతో పిలుస్తున్నాము, దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకుంటున్నాం అని చెప్పడానికి ప్రయత్నిస్తాడు. ఆయన న్యూ క్రిటిక్స్, అభినవ దర్శనం అని పేరు పెట్టాడు ఆయన న్యూ క్రిటిక్స్ గురించి రాస్తూ. ఆయన సాహిత్య విమర్శలో న్యూ క్రిటిక్స్ మార్గం ఎంచుకున్నాడా అని ఆయన రచన పద్ధతిని చూసినప్పుడు, సాహిత్య విమర్శ చూసినప్పుడు, కొన్ని కావ్యాల మీద, కొన్ని కవితల మీద, కొన్ని కవితా సంపుటాల మీద, కథల మీద రాసినవి చూసినప్పుడు ఆయన కావ్య రచనే టెక్స్టే ప్రధానం అయితే ఆ టెక్స్ట్ నేను చదివిన కాంటెక్స్ట్ లో ఏ రకమైనటువంటి స్థితిలో నాకు చెప్తుంది, ఏ రకమైన అర్థాన్ని నాకు ఇస్తుంది అన్నది ప్రధానంగా ఉంటుంది అని ఆయన గుర్తించినట్టు టెక్స్ట్, కాంటెక్స్ట్, ఆ కాంటెక్స్ట్ వల్ల మాత్రమే ఆయన నేను చదివిన కాలం అనే మాట మాట్లాడుతున్నాడు, ఆ రచనని చదివిన కాలం అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన సాహిత్య విమర్శ చెయ్యటానికి టెక్స్ట్ ప్రధానమని నమ్మినవాడు. ఆ టెక్స్టులో తనకు ఒక ఆలోచన రావటానికి కారణం
కాంటెక్స్ట్, సందర్భం ప్రధానం అని నమ్మినవాడు. ఆయనే జీవీఎస్ కళాపీఠం వాళ్ళు మా విమర్శ ప్రస్థానం అని ఒక్కొక్క విమర్శకుడి గురించి 9 మందిని గురించి వాళ్ళ విమర్శ గురించి వాళ్ళు చెప్పుకోండి అని అంటే ఆయన చెప్పుకున్న మాట ఏమిటంటే ఆయనకి దృక్పథాలు, భావజాలాలు వీటికంటే కూడా ఇవి లేవు. ఆయన సమకాలికుల్లో సంపత్ కుమార, సుప్రసన్న, వీరభద్రయ్య గారు, సుబ్రహ్మణ్యం గారు వీళ్ళందరిలో ఉండేటటువంటి దృక్పథానికి సంబంధించినటువంటి గాఢత ఈయనలో అంతగా లేదు. బహుశా ఆయన అటు ప్రగతిశీలవాదులకి లేదా ఇటు సంప్రదాయవాదులకి ఇద్దరికి మధ్యలో ఉండటం వల్లనే ఆయన మీద మాట్లాడవలసినంత, ఆయన మీద రాయవలసినంత, ఆయన మీద ఆలోచించవలసినంత జరగలేదేమో. ఆ జరిగింది కూడా ఎంతో కొంత సంపత్ కుమార్ గారు లాంటి వాళ్ళు, అక్కడ ఇక్కడ రామారావు గారు లాంటి వాళ్ళు రాసినటువంటి వ్యాసాలు దొరుకుతున్నాయి తప్ప ఆయన మీద జరగవలసినంత కృషి జరగలేదు. ఆయనే చెప్పుకున్నట్టు సాహిత్యమే, సాహిత్య రచనకి అవసరమైనది, సాహిత్యం అది ఎట్లా అయింది అని చెప్పటమే సాహిత్య విమర్శకుడికి ప్రధానమైంది అని చెప్పటం సాహిత్య విమర్శ లక్షణం. నిజంగా అదే సాహిత్య విమర్శ అయితే నేనే అచ్చమైన విమర్శకుడిని అని తనను గురించి తాను చెప్పుకున్న మాటతో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్.